ఏసీబీనా ఈడీనా కేటీఆర్ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు? ఫార్ములా ఈ కార్ రేసు కేసు పైన పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్. ఇప్పటికే వేగం పెంచిన ఈడీ విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు నోటీసులు, కోర్టు ఉత్తర్వులతో అవినీతి నిరోధక శాఖకు అడ్డంకులు, ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ ఎంట్రీ పైన అనుమానాలు, బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపైన మళ్ళొకసారి చర్చ. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏసీబీ ఈడీ రెండు కూడా కేసు ఫైల్ చేసినాయి కేటీఆర్ పైన. దీంట్లో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి ఏ2గా, ఇంకా బిఎల్ఎన్ రెడ్డి ఏ3గా వీళ్ళ పేర్లను చేర్చడం జరిగింది ఏసీబీ ఈడీ. ఈ మూడిటి లోపల ఏ1గా కేటీఆరే ఉన్నాడు. ఇటు ఏసీబీ హైకోర్టు ఈ నెల 31వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దన్నది కాబట్టి ఏసీబీ సైలెంట్గా ఊకున్నది. ఈడీ మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నది. ఎట్లా ఈ ఏసీబీ ఇన్వెస్టిగేషను మొదటగా రాష్ట్రంలో ఈ కేసును ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది, తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ కేసు లోపల కొంత తేడా ఉన్నది. కాకపోతే దేంట్లో ఈ ముగ్గురు నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటివరకు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఈడీ మాత్రం వచ్చే నెల 2, 3వ తేదీ లోపల విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈ ముగ్గురికి కూడా నోటీసులు 7వ తారీఖున మీరు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు పంపించింది. కేటీఆర్కి ఏమో 7వ తారీఖు రావాలని, ఆ ఇద్దరు అధికారులకు 2వ తారీఖు 3వ తారీఖు లోపల ఈడీ ఆఫీస్కి రావాలని చెప్పేసి నోటీసులు పంపించింది. దీంట్లో ఇప్పటికే ఓ పక్క కేటీఆర్ కానీ ఈడీ బోడీ ఎవరేం చేయలేరని చెప్పేసి ఓ పక్క మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క ఈడీ వేగం పుంజుకున్నది దర్యాప్తు లోపల. ఎట్లాంటి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈ కేసు లోపల మున్సిపల్ శాఖ అధికారులు కేటీఆర్ పైన ఫిర్యాదు చేశారు ఏసీబీకి. దాంట్లో నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఏసీబీ అనుమతితోటే ఈడీ కూడా రంగం లోపలికి దిగింది. ఈడీ దర్యాప్తు ముందటేసుకున్నది. ఈ క్రమం లోపల కేటీఆర్ అరెస్టు ఖచ్చితంగా ఉండబోతున్నట్టుగా పొలిటికల్ సర్కిళ్ళ లోపల ఓ చర్చ జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అనేది జరుగుతున్నది కాబట్టి కవిత బయటకు వచ్చి మాట్లాడుతున్నది, హరీష్ రావు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పార్టీ శ్రేణులకి ఒక ధైర్యం చెప్పే విధంగా వాళ్ళు తరచుగా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మొన్న కవిత మాట్లాడుతూ మేము కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళం, అసలు అవినీతికి పాల్పడం, మమ్మల్ని ఎవరేం చేయలేరు అన్నట్టుగా కవిత మాట్లాడుతూ ఉన్నారు. కేసులు ఎంతటి వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి అవినీతి నుంచి తప్పించుకోలేరు. ఇటు ఈడీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ కార్ రేసులకు సంబంధించి కేవలం 55 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది. కానీ ఓఆర్ఆర్ అసలు అసలు దర్యాప్తు చేయాల్సింది ఓఆర్ఆర్ లీజ్ అంశం పైన 30 ఏళ్లకు కేవలం 6,500 కోట్లకు మాత్రమే ఓఆర్ఆర్ లీజును ఐఆర్బీ ఇన్ఫ్రా వాళ్ళకు కట్టబెట్టిండు కేటీఆర్. ఏడాదికి 700 కోట్ల రూపాయలు మాత్రమే. 1,50,000 వెహికల్లు ప్రతిరోజు 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పైన తిరుగుతూ ఉంటాయి. అట్లా తక్కువకు 6,500 కోట్లకే ఇవ్వడం కాకుండా 30 ఏళ్లకు ప్రతి సంవత్సరం 5% టోల్ ఛార్జీలు పెంచుకునే విధంగా ఐఆర్బీ ఇన్ఫ్రా వాళ్ళకి లీజ్ కట్టబెట్టిండు కేటీఆర్. ఎంత లేదన్నా 6,500 కోట్లకు కట్టబెడితే 1,00,000 కోట్లు రావాల్సినటువంటి ఆదాయాన్ని కేవలం 6,500 కోట్లకు అమ్ముకున్నారు. దీనిపైన కేటీఆర్ను దర్యాప్తు చేయాలి. ఇక్కడ కేవలం 55 కోట్లు కాదు, 1,00,000 కోట్ల స్కామ్ చేసిండు కేటీఆర్. ఓఆర్ఆర్ లీజ్ పైన జరగాల్సింది ఫస్ట్. దానిపైన కూడా ఏసీబీ ఈడీలు ఎంక్వైరీ జరగాలి. ఇక ఈడీకి తొందర ఎందుకు? ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయదని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీ అడ్డంకులు ఎదురైనాయి. మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నది. ఒకవేళ ఈడీ ముందుగానే కేటీఆర్ సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేస్తే ఏసీబీ ఎట్లా ముందుకెళ్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ వెంటనే ఎంటర్ అయి కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకున్నది.
ఇది ఇక ఈడీ వెనుక బీజేపీ హస్తం ఉన్నదని ఇంకొక పొలిటికల్ వర్గాల లోపల చర్చ జరుగుతూ ఉన్నది. దీంట్లో ఏ పార్టీ ఇక్కడ చేసింది అవినీతి, దానిపైన ఏ పార్టీల హస్తం ఉన్నదనేది కొద్ది రోజుల లోపల తేలిపోతుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ఒక చర్చ జరుగుతున్నది రాష్ట్రం లోపల. కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేయాలి, కాబట్టి ఈడీని రంగంలో తీస్తూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఏసీబీ ఆల్రెడీ కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నది. మరి ఈడీ ఎంటర్ అయ్యి ఈ కేసును ఎటువైపు డైవర్ట్ చేస్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. బీజేపీ నడిపిస్తున్నదా లేకపోతే ఇంకేం నడుపుతున్నదా అనేది తెలుస్తుంది. నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సభ సంతాపం. తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్ హాజరవుతారా? కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో ప్రధాన పాత్ర ఎవరిది ఉన్నది? మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఏర్పాటు జరుగుతున్నప్పుడు ఆయన లోక్సభ లోపల ఉన్నాడు. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. సోనియా గాంధీ ఇనిషియేట్ తోటి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఏర్పాటు లోపల కీలక పాత్ర పోషించుడు. నిజంగా ఇవాళ కేసీఆర్ సభకు హాజరు అవ్వాలి, కానీ హాజరు కాలేదు. తెలంగాణ ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పేటందుకు, ఆ సభ లోపల సంతాపం ప్రకటించేటందుకు అన్ని పార్టీలు హాజరైనవి, కానీ కేసీఆర్ హాజరు కాలేదు. అసెంబ్లీ సెషన్ దీంట్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ మన్మోహన్ సింగ్కు సంతాపం ప్రకటించింది సభ. అదేవిధంగా రైతు కూలీలకు ఇచ్చేటువంటి ఆర్థిక భరోసాకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేసిర్రు. అదేవిధంగా మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇవాళ ప్రకటించడం జరిగింది. తీర్మానం కూడా చేసి పంపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా ఈ దేశానికి ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తిగా, పివి నరసింహారావు హయాం లోపల అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తిగా, ఒక గొప్ప ఆర్థికవేత్తగా, ఇప్పటి వరకు జీడిపి లోపల దేశాన్ని అంటే ఒక ఉన్నత స్థానంలో నింపిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్కు పేరున్నది. దేశానికి ఎనలేని సేవ చేసిండు. 10 ఏళ్ళుగా మా నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక కాలం ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన దేశానికి ఎనలేని సేవలు చేసినందుకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా మన అందరి తరపున, ప్రజలందరి తరపున, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ పంపడం జరుగుతూ ఉన్నది. ఇది ఇవాళ అసెంబ్లీ సెషన్ స్పెషల్గా పెట్టి మళ్ళీ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ సభకైనా కేసీఆర్ వచ్చి కృతజ్ఞతగా మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపితే బాగుండు అని చెప్పి తెలంగాణ ప్రజలంతా ఎదురు చూసిరు, కానీ కేసీఆర్ రాలే, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన అన్నారు. అక్కినేని చిత్రాల్లో భారతీయ సాంప్రదాయాలు, విలువలు. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ. మా నాన్న జీవితం ఆదర్శప్రాయం. ప్రధాని మోడీకి ధన్యవాదాలు. సినీ నటుడు నాగార్జున. కేసీఆర్ది భయపెట్టే బ్లడ్. ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకే అక్రమ కేసులు. ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికల్లా బయటకు వస్తాం. రాష్ట్రంలో తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ది భయపెట్టే బ్లడ్. మరి భయపెట్టేట ఆయనే కదా, మరి అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భయపెట్టచ్చు కదా. ఆయన భయపెట్టే బ్లడ్, మీరంతా అసలు నిప్పులు. మరి ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు? ఎవరకు భయపడి వస్తలేడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికా? నిజంగా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చిలు. ఇవాళ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? వచ్చి ప్రశ్నించవచ్చు కదా, అధికారం ఇచ్చిన ప్రజల పక్షాన సమస్యల గురించి ప్రస్తావించవచ్చు కదా, కానీ వస్తలేడు. ఇప్పుడు ఎవరు భయపడ్డట్టు? భయపడే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడా? లేకపోతే ఇవాళ ఈ కేసులకు భయపడి నిజంగానే మేము భయపడం, మా బ్లడ్లే లేదని చెప్పేసి కవిత మాట్లాడుతున్నది కదా. మరి అవినీతి జరిగినప్పుడు, అవినీతి చేసినప్పుడు మీరు ఏ సందర్భం లోపల జైలుకి పోయొచ్చారు? ఏ తప్పు చేయకపోతే జైలుకి ఎందుకు వెళ్ళొచ్చారు?
ఇలా కేటీఆర్ కార్ల రేసు లోపల కేసులను ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాడు? ఇంకా అనేక కేసులు. ఇట్లా కేసీఆర్ కేసులకు భయపడే అసెంబ్లీకి వస్తలేడా అనేది కవిత చెప్పాలి. ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనుకలాగా బయటకు వస్తాం. ఇది యాసంగికి రైతు భరోసా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చి తీరుతాం. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు. రైతు వేదికల్లో రైతు నేస్తం ప్రోగ్రాం. డిప్యూటీ సీఎం బట్టి. సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. సర్కారు వద్ద డబ్బులు నీళ్లు, చేసిన పనులకే చెల్లింపులు కరువు, కొత్త వాటికి ఎట్లా కేటాయిస్తారు, దరఖాస్తు ఇచ్చి దండం పెట్టు అన్నట్టుగా కాంగ్రెస్ తీరు. కంటోన్మెంట్లోని సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తా ఎంపీ ఈటల. సర్కార్ దగ్గర పైసలు లేవు. ఇక అందరికీ తెలిసిన ముచ్చటే. అన్నీ ఖజానం ఖాళీ చేసిరని చెప్పేసి ప్రతి సందర్భం లోపల అటు బీజేపీ కాంగ్రెస్ లీడర్లు చెప్తా ఉన్నారు. మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపైన ఎంపీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా ఏమాత్రం పట్టుకొస్తున్నారో కూడా చెప్పాలి కదా. రాష్ట్రం నిజంగానే నిండా మునిగింది అంటున్నారు. వికారాబాద్లో ఐపీఎల్ వేలం. ఇందూరు ప్రీమియర్ లీగు పేరుతోటి పాల్గొన్న 4 ఫ్రాంచైజీ టీమ్స్ ఒక్కో ఆటగాడికి 1000 నుంచి 7,000 రూపాయలు. చూసిరా ఐపీఎల్ ఎఫెక్ట్ ఎట్లున్నదో. ఇది లోకల్ ఐపీఎల్ ఇందూరు ప్రీమియర్ లీగ్. దీంట్లో 1000 నుంచి 7,000 రూపాయలు ఒక్కొక్క ఆటగానికి. మంచిది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి క్రీడాకారులు బయటకు వస్తారు. రాష్ట్రం తరఫున ఇప్పటికే నితీష్ రెడ్డి, ఒక తెలుగు బిడ్డగా నితీష్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా నిన్న సెంచరీ తోటి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి క్రీడాకారులకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఏదైతే రేవంత్ రెడ్డి ఆటలకు యంగ్ ఇండియా స్కిల్ పేరుతోటి ఏదైతే లోకల్ క్రీడాకారులను బయటికి తేవాలనుకుంటున్నాడో ఇది ఇట్లాంటి కార్యక్రమాలతోటి బయటకు వస్తారు క్రీడాకారులు. H1B వీసాలకు నేను అనుకూలమే. విదేశీ ఉద్యోగులకు యునైటెడ్ స్టేట్స్లోకి అనుమతి, అత్యంత నైపుణ్యం కలిగిన వాళ్లకు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్. పోలీస్ శాఖలో ఆగని ఆత్మహత్యలు. కొల్చారం హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ సూసైడ్. వివాహేతర సంబంధం అంటగట్టారని మనస్తాపం. సిద్దిపేటలో అప్పుల బాధతో కానిస్టేబుల్ ఫ్యామిలీ ఆత్మహత్య యత్నం. భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య పిల్లలు. ఇది పోలీస్ శాఖ లోపల వరుస ఆత్మహత్యలు ఇవన్నీ కూడా కలకలం రేపుతా ఉన్నాయి. ఇటీవల బిక్కనూరు ఎస్ఐ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆ అమ్మాయి బీబీపేట కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే, తాజాగా కొల్చారం ఈ హెడ్ కానిస్టేబుల్ అక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, వివాహేతర సంబంధాలు, కాకి యూనిఫామ్కి ఇతర జనాలకు ధైర్యం చెప్పాల్సినటువంటి ఈ వ్యవస్థ ఎందుకు ధైర్యం కోల్పోతున్నది? వాళ్లకు మానసిక నిపుణులతోటి, సైకాలజిస్టులతోటి వాళ్లకు మనోధైర్యాన్ని నింపేటువంటి క్లాసులు చెప్పాల్సినటువంటి అవసరం పోలీస్ శాఖకు ఉన్నది. ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళ లోపల సన్నగిల్లుతున్నటువంటి ఆ ధైర్యానికి, సన్నగిల్లుతున్నటువంటి ఆ ముచ్చటకు వాళ్ళు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం పోలీస్ శాఖ మీద ఉన్నది. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది ఒక్కొక్కరుగా సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. హెల్త్ వర్సెస్ R&B. TGMSIDCకి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ కాంట్రాక్టు. బీఆర్ఎస్ హయాంలో R&Bకి ఇంపార్టెన్స్, ఇష్టారీతిన కట్టారని వైద్య ఆరోగ్య శాఖ ఫిర్యాదు. రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ల అసంతృప్తి. సెక్రటేరియట్లో హాట్ టాపిక్గా 2 శాఖల మధ్య ఫైట్. ఇది హెల్త్ వర్సెస్ R&B. మెడికల్ కాలేజీలు కట్టిరు, ఇష్టం ఉన్నట్టు బిల్లులు తీసుకున్నారని సెక్రటేరియట్ల చర్చ జరుగుతూ ఉన్నది. ఈ మెడికల్ కాలేజీల అంశం అనేది ఈ R&B ప్లస్ హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ మధ్య చిచ్చు పెట్టింది. బీఆర్ఎస్ హయాం లోపల R&B శాఖకు మెడికల్ కాలేజీల నిర్మాణాల కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా మెడికల్ కాలేజీల అవసరాల నిమిత్తం లేవని, ఇష్టారీతిన గట్టిరని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి చాలా సందర్భాల లోపల తీసుకెళ్లారు. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకున్న కాంగ్రెస్ సర్కారు మెడికల్ కాలేజీ నిర్మాణాల కాంట్రాక్టును R&Bకి ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది. తాజాగా కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాలను వైద్య ఆరోగ్య శాఖలోని TSMIDCకి, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించింది. అంతేగాక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా కోఆర్డినేట్ చేయాలని సూచించింది.
2 కార్పొరేషన్లు సమన్వయంతో సక్సెస్ఫుల్గా మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రభుత్వం సూచించింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు లోపాలు లేకుండా నిర్మించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఈ గిరిజన తండాల్లో వైద్య సేవలు కొమ్రంభీం స్వాస్థ్య సేవా యాత్ర పేరుతోటి నేషనల్ మెడికోస్ ఆధ్వర్యంలో డ్రైవ్, టీమ్గా ఏర్పడిన 180 మంది డాక్టర్లు, ఏజెన్సీ ఏరియాల్లో పరీక్షలు, ఆదిలాబాద్లో మొదలైనటువంటి చెకప్లు. ఇక పోతే ఇక ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ప్రభాకర్ రావు అరెస్ట్ ఎప్పుడో చెప్పలేము. ఇంటర్పోల్ అమెరికా కాన్సులేట్ తోటి చర్చిస్తున్నాం. సైబర్ క్రైమ్ 43.33%, మహిళల పైన దాడులు 4.78 హైకు. నార్కోటిక్స్లో ఎంత 142.95 కోట్ల డ్రగ్ సీజ్. కోర్టు పరిధిలో అల్లు అర్జున్ కేసు. ఫైనాన్షియల్ ఇది మొత్తంగా పోలీస్ శాఖ నిన్న సంవత్సర రిపోర్టును తీసుకున్నది. దాంట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావుని ఎప్పుడు అరెస్ట్ చేస్తాం అనేది కూడా చెప్పలేం. దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉన్నదని చెప్పేసి ప్రాసెస్ చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు చెప్పారు. అదేవిధంగా 43.33% సైబర్ క్రైమ్ తెలంగాణలో ఉన్నట్టుగా, అదేవిధంగా మహిళల పైన 4.78% కేసులు ఎక్కువైపోయినాయి, ఆ దాడులు ఎక్కువైపోయినాయి, ఆ కేసులు ఉన్నాయి. అదేవిధంగా నార్కోటిక్స్ సంబంధించి డ్రగ్స్ సీజు. ఇది పోలీసు వార్షిక రిపోర్ట్ లోపల డీజీపీ జితేందర్ నిన్న ఇది తెలపడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఇక హై రైజ్ ఎంతసేపు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అదుపు చేయడం ఎట్లా, 54 మీటర్ల వరకు అందుబాటులో క్రేన్లు, 18 అంతస్తుల వరకు మాత్రమే వెళ్ళగలిగే ఛాన్స్. హైదరాబాద్ చుట్టుపక్కల భారీ భవంతులు, ఒక్కో భవనంలో 20 నుంచి 50 అంతస్తులు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కు నో కండిషన్స్. ఎమర్జెన్సీ ఎస్కేప్ లిఫ్ట్ల ఏర్పాటుపైన అనుమానాలు. రక్షణ చర్యలపైన దృష్టి పెట్టాలని నిపుణులు. ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే 18 అంతస్తుల వరకే మన దగ్గర సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్తనైతే చూడొచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్త.